ఈరోజు మనము విశిష్టమైనది మరియు మనము తెలుసుకోవలసిన జలాశయము ఇదే. నెల్లూరు జిల్లాలోని రాపూరు మండలంలో ఉన్నటువంటి కండలేరు జలాశయము. ఈ కండలేరు ఆనకట్ట పూర్తిగా మట్టితో నిర్మించిన జలాశయము. ఇది ఆసియా ఖండములో మట్టితో నిర్మించిన మొట్టమొదటి జలాశయము ఇదే. మరో గొప్ప విషయం ఏమిటంటే, ఈ నెల్లూరు జిల్లాలోని కండలేరు జలాశయం నుంచి చెన్నై తిరుపతికి త్రాగునీరు సరఫరా చేసేది ఈ కండలేరు జలాశయం నుంచే త్రాగునీరు సరఫరా చేస్తున్నారు. అసలు ఈ కండలేరు జలాశయం గురించి కొంత సమాచారం తెలుసుకునే ప్రయత్నం. కండలేరు ఆనకట్ట అనగా ఒక సాగునీటి ప్రాజెక్టు. దీన్ని ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో కండలేరు నది మీద నిర్మించారు. ఈ ప్రాజెక్టు తెలుగుగంగ ప్రాజెక్టు యొక్క భాగము. తెలుగుగంగ ప్రాజెక్టు కృష్ణానది మీద ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి చెన్నై నగరానికి త్రాగునీరు సరఫరా చేస్తూ ఉంది. కండలేరు జలాశయం ప్రధానంగా సోమశీల జలాశయం నుంచి లింకు కెనాల్ ద్వారా నీటిని నింపబడుతుంది. తెలుగుగంగ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో దాని కిందనున్న కాలువ ద్వారా సాగునీటి అవసరాలకు కూడా ఉపయోగపడుతుంది. తెలుగుగంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన ఈ జలాశయము 1983లో రాపూరు మండలంలోని చెల్లటూరు గ్రామం వద్ద నిర్మించారు. ఈ జలాశయము మట్టికట్ట పొడవు 11 కిలోమీటర్లు. ఇది ఆసియాలోనే అతిపెద్ద మట్టి డ్యాముగా గుర్తింపు పొందింది. ఈ జలాశయం పూర్తి సామర్థ్యం 68 టీఎంసీలు. 2010లో తొలిసారిగా 55 టీఎంసీల నీటి నిల్వ చేశారు. దీని నుంచి ప్రతి ఏటా సత్యసాయి గంగ అనగా కండలేరు ఉండి కాలువ ద్వారా చెన్నై తిరుపతి నగర ప్రజలకు త్రాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేస్తూ ఉంటారు. ఈ జలాశయం లక్ష్యం 3 లక్షల ఎకరాలకు ఆయకట్టుగా సాగునీటిని అందించడం. అయితే ప్రస్తుతం 2 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించగలుగుతుంది. ఈ కండలేరు జలాశయాన్ని ప్రస్తుతం మనం సందర్శించాము.